India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. అంతర్జాతీయంగా చూస్తే ఇవాళ తుర్కీ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈవెన్ అమెరికా కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇవాళ కొంత సపోర్ట్గానే ఉండటం కనబడుతుంది. అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం ద్వారా వాళ్ళను కొంచెం మనం ఆ రకమైన వాటిలో మనం కొంచెం ఇబ్బంది పెడితే మనం విజయం సాధించవచ్చేమో. మనం ఎప్పుడైతే ఇప్పుడు పాకిస్తాను ఇండియా కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, దీనికన్నా ముందు దెర్ ఇస్ ఎ గ్రేట్ గేమ్. మాస్టర్ ఎవరు అంటే చైనా గనక సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ తోక కూడా మెదపలేదు. ఇప్పుడు ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతుంది, తర్వాత వరల్డ్లో ఒక అంటే సూపర్ పవర్ లాంటి స్టేజ్కి వస్తుంది అనేది చైనాకు మింగుడు పోదు. పర్టికులర్గా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అని అంటే, అఫ్ కోర్స్ ట్రంప్ ఎలక్షన్స్ నుంచి చైనా స్టడీ చేస్తుంది. ట్రంప్ యాంటీ చైనా వ్యూస్ అని ఎక్స్ప్రెస్ చేశాడు కాబట్టి చైనా ముందుగానే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా వాళ్ళ అనాలిసిస్లో ఉన్నది, వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఎనీవే ఇమ్మీడియట్గా చైనా మీద అన్ని టారిఫ్స్ ఇంపోజ్ చేసి 145% చేసిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా చైనా +1 పాలసీలో వేరే ప్లేస్కి పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇండియా వాజ్ ద మోస్ట్ అంటే అట్రాక్టివ్ ప్లేస్. తర్వాత వియత్నాం కూడా బోర్డంత టారిఫ్ చేశాడు. సో అందుకని చైనా పాలసీలు ఎలా ఉండంటే ఇండియాను రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ తోని పర్టికులర్ గా అటువైపు పాకిస్తాన్ తోని ఇటువైపు వాళ్ళు గెలవాళ్ళు కూడా పెట్టారు కాబట్టి ఇటువంటి అన్ని ఈ లోకల్ గా ఉన్న ఈ రీజనల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ తోటి పిన్ డౌన్ చేస్తే ఇండియా నాట్ ఏ సేఫ్ కంట్రీ. పాకిస్తాన్తో ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి అని ఇది ఒక డిస్టర్బ్డ్ అంటే కండ్యూసివ్ కండిషన్స్ ఫర్ ఇది బిజినెస్ పర్పస్లో ఉండవు అనేది మల్టీనేషనల్ కంపెనీ కలిగితే వాళ్ళు అక్కడే ఉండిపోతారు, లేదంటే ఇంకో దాన్ని పక్క పోతారు. అదొక వ్యూహం. దానికన్నా తర్వాత ఇప్పుడు ఏమైంది, ట్రంప్ ఏం చేశాడు, ఓకే మొన్నటిదాకానే మన మోదీ గారితో మన ఫ్రెండ్ అది అని మెచ్చుకుంటూనే ఉన్నాడు. బట్ ఒక్కొక్క స్టెప్ మనం అనలైజ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ మన మోదీ ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడే మన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏదైనా వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఇస్ కాల్ చైన్స్ చేసి ఎయిర్ ఫోర్స్ ప్లేన్ లో మనకు డంప్ చేయడం ఇండియాలో అది చాలా ఘోరం. అంటే చెప్తున్నాను కదా, ప్రతిసారి ఏదో చెప్తుంటాడు కానీ చేసే వాళ్ళ కార్యక్రమంలో వేరే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆయన చేసే అన్ని తన ఇంట్రెస్ట్, బిజినెస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు IMF లో ఉంది, లోన్ మనం అబ్స్టైన్ చేసాము, అపోజ్ చేసాము, అయినా కానీ శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏదన్నాడు, మేము ట్రేడ్ వెపన్ ఉపయోగించాను, ఇద్దరిని కన్విన్స్ చేశాను, నేనే సీజ్ఫైర్ చేశాను అయ్యని చెప్తుండు. అంటే అది కూడా నిజమే, వాళ్ళకు ఉపయోగించుకున్నాడు. చెవు పట్టుకొని నువ్వు సీజ్ఫైర్ పోకపోతే నీకు రిలీజ్ కాదు ఫండ్స్ అన్నాడు. వాళ్ళు కాలబేరానికి వచ్చారు. కానీ మనతోటి ఏమంటుందంటే ట్రేడ్ వీ విల్ డూ లాట్ ఆఫ్ ట్రేడ్, అందుకనే కన్విన్స్ చేశానట్టు. కానీ మన ఫారెన్ మినిస్టర్, మన అదర్ మినిస్టర్స్ కూడా క్లియర్గా చెప్పారు, వీ నెవర్ డిస్కస్ ట్రేడ్ ఆన్ దీస్ ఇష్యూస్ అన్నారు. ఇంటర్నేషనల్ అఫైర్స్లో నో పర్మనెంట్ ఎనిమీ, నో పర్మనెంట్ ఫ్రెండ్, ఓన్లీ ది నేషన్స్ ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్. అందుకనే మనం ఇప్పుడు మీరు అన్నారు అజర్బైజాన్ ఇది టర్కీలు అన్నారు కాబట్టి ఒక పాయింట్ చెప్పేస్తాను. నేను అజర్బైజాన్ అంబాసిడర్ ఉన్నాను కాబట్టి అజర్బైజాన్కు ఆర్మీనియాకు బిట్వీన్ మనకెక్కడ ఏమైతే పాకిస్తాన్కు ఇండియాకి ఎలా ఉన్నదో ఒక డిస్ప్యూటు, వాళ్లకు నాగర్నో కారబోక్ అనే ఏరియాస్ మీద వాళ్ళకు డిస్ప్యూట్స్ ఉన్నది. అయితే మనం ఏం చేసామంటే న్యాచురల్గా ఒక రష్యాతో పోయినప్పుడు ఆర్మేనియాకు సపోర్ట్ చేసాం. సో దాంతో వాళ్ళు ఆల్మోస్ట్ యాంటీ ఇండియాగా ఏదో తయారయ్యారు. బట్ ఇన్ బిట్వీన్ నేను అంబాసిడర్ పోయినప్పుడు అసలు వీసాలు ఇవ్వలేదు. కానీ మనం వర్క్ చేసాం కాబట్టి డిప్లొమాటిక్గా 1 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్ ఇప్పించాను నేను ONGCకి. ఆయిల్ ఫీల్డ్ మన ONGC ఆఫీస్ పెట్టాం అని అంటే కొంతవరకు మనం చేయొచ్చు, కన్విన్స్ చేయొచ్చు. కానీ ఇస్లామిక్ యాంగిల్ వచ్చేసరికి అది ఇస్లామిక్ కంట్రీ, ఇది ఇస్లామిక్ కంట్రీ. మిత్ర దేశాలను కూడా ఇప్పుడు బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి దేశాలను కూడా మనకు ఎనిమిలుగా తయారు చేస్తూ స్నేహితులుగా చైనా తయారు చేసుకుంటుంది. ఇప్పుడు అదే ఏంటంటే ఇప్పుడు మనము వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ జాబ్ అనేది ఒక్కోసారి అర్థం చేసుకోవాలి. ఇంకా యాజ్ ఎ డిప్లొమాట్గా అదే అంబాసిడర్, హై కమిషనర్ నేను చూశాను కదా, యూ హ్యావ్ టు వాక్ ఎక్స్ట్రా మైల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడే వచ్చేస్తాయి. అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను మాటలు చెప్పాలంటే నేను డిప్లొమసీ ఏం చేయలేదు, ఎక్కువ మామూలుగా చేస్తున్నాం. యాజ్ డాక్టర్గా నేను వాళ్ళందరినీ ట్రీట్ చేసి డిప్లొమాటిక్ బ్యాగ్లో మందులు తెచ్చి వాళ్ళకి ఇస్తే ప్రజలు ఇండియా ఇండియా అని ఒకటే చెప్తున్నారు. చాలా హ్యాపీ. అంటే చెప్తున్నాను కదా, ప్రతి యాక్ట్లో మనం ఒక ఎక్స్ట్రా మైల్ పోయినప్పుడు దానికి అడ్వాంటేజ్ వస్తుంది. తర్వాత ఇప్పుడు టర్కీ ఉన్నది, టర్కీకి మనం ఇన్ని చేసినా కానీ టర్కీ ఏంటంటే అంబిషియస్. ఓటమాన్ ఎంపైర్తో మేమే ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్కి OIC మేమే ఆధిపత్యం చేస్తాం, దానికి ఇది పాకిస్తాన్ కూడా ఇంపార్టెంట్ అనే ఆ యాంగిల్ అది పోతుంది. అందుకనే మనం ఇప్పుడు క్లెవర్గానే కొంతవరకు ఇప్పుడు మూవ్ అవుతున్నాం. గ్రీస్కు, సైప్రస్కు మనం సపోర్ట్ చేయడం కూడా మొదలు పెడుతుంది. అంటే ఇటువంటి అన్ని చిన్న చిన్న ఇష్యూ అనిపించినా కానీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ మనది పెట్టుకొని ప్రాపర్గా మనం కల్టివేట్ చేసుకుంటే మనకు ఫ్రెండ్లీ నేషన్స్ వస్తాయి. పాకిస్తాన్ ఒకటి, ఇది సింధూర్ అనేది ఒకటి స్మాల్ ఇష్యూ నౌ, బట్ మేజర్ ఇష్యూ మనం
ఆన్ పార్ విత్ చైనా ఆర్ అమెరికా రష్యా ఇటువంటి లెవెల్లో పోయే ఆలోచనని పోతున్నాం కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని చైనా యాంగిల్ మనం మర్చిపోకుంటాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఉన్న కాశ్మీర్ ప్రజలు కాదు ఇప్పుడు. కాదు ఆఫ్టర్ 370 అబ్రగేషన్ ఇప్పుడు అంతా నార్మల్స్కి వచ్చి ఎలక్షన్స్ వచ్చి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళంతా మారిపోయారు. ఒకప్పుడు రాళ్ళు రువ్వేటోళ్ళు ఇప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని జై హింద్ జై భారత్ అని వస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. రెండు 2 ఫ్రంట్స్, ఇంటర్నేషనల్ ప్లస్ ఇంటర్నల్, రెండు మనం సాధించినట్టయితే మన గోల్ ఏదైతుందో థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఆర్ మిలిటరీ పవర్గా మనం పోయేటట్టు ఉన్నాం కాబట్టి ఆ ధోరణిలో పోవాలి. ఈ చిన్న చిన్న మనం సర్దుకుంటూ ఉండాలి. అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది విదేశీ సంబంధాల్లో. వాస్తవానికి భాజపా వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ సంబంధాలని బాగా మెరుగుపరిచారనే ఒక భావన అయితే వచ్చింది, కానీ ఎక్కడో చిన్న ల్యాబ్స్ ఎక్కడో వచ్చింది అని అనిపిస్తూ ఉంది. ధన్యవాదాలు.